మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? అవును చెప్తానండి. ఓకే చెప్పేసేయండి. ఇవి ఉడికించిన నిమ్మకాయలండి, ఉడికించి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, ఉప్పు, కరివేపాకు, జీలకర్ర ఆవాలండి. మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. చేసుకుందాం. ఓకే. సో ఫస్ట్ స్టవ్ వెలిగించి సో హోమ్ మేకర్, ముగ్గురు పిల్లలు, ఫుల్ బిజీ ఉంటారు. అవునండి, ఫుల్ బిజీ ఉంటాను. సో ఎవరు ఎక్కువ అల్లరి చేస్తుంటారు? చిన్న పాపేనా? చిన్న పాపే. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? గోల్డ్ స్మిత్ అండి. గోల్డ్ స్మిత్. ఓకే. కొంచెం ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర రావాలి. సో ఇంట్లో కొత్త రెసిపీస్ అన్ని ట్రై చేస్తూ ఉంటారా? చేస్తుంటానండి, పిల్లల కోసం అయితే తప్పదు. మాకు అసలు అలవాటు ఉండదు కానీ పిల్లల కోసం అన్ని చేయాల్సి వస్తుంది. వాళ్ళు పెద్ద అవుతా ఉంటే వాళ్ళు అన్ని అడుగుతుంటారు. అవును, కాబట్టి ఇక చేయాలి. ఆల్మోస్ట్ 4 years గ్యాప్ లో ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ క్రేవింగ్స్ ఉంటాయి. అవును, క్రేవింగ్స్ ఉంటాయి, టేస్ట్ అవి ఇవి అడుగుతుంటారు. సో వాళ్ళకి నచ్చినట్టు చేయాలి, మీకు నచ్చినట్టు చేసుకోవాలి, మీ హస్బెండ్ కి. సో మీ హస్బెండ్ హెల్ప్ చేస్తూ ఉంటారా మీకు? లేదండి, ఆయన మొత్తం బిజినెస్ కదా, మార్నింగ్ వెళ్తే నైట్ వరకు బిజీగా ఉంటారు. నెక్స్ట్ పచ్చిమిర్చి. ఓకే. ఎండుమిర్చి కూడా ఇస్తుందండి. ఓకే. సో ఎక్కడ రెసిపీ అండి నిమ్మ చారు? అంటే అమ్మ వాళ్ళు బాగా చేస్తారండి. అంటే ఎప్పుడో ఒకసారి రేయర్ గా, మంచిది కదా హెల్త్ కి, అందుకని. అంటే ఏ ఊరు స్పెషాలిటీ ఇది? ఆంధ్రానా? లేదండి, హైదరాబాద్ లో కూడా చేస్తాం. హైదరాబాద్ లో చేసుకుంటారు. ఓకే. కొద్దిగా కరివేపాకు వేస్తాం. సో జనరల్ గా నిమ్మ చారు అంటే రెగ్యులర్ గా మనం చారు చేసుకునే టమాటా రసం చేస్తాం కదండి, అలానే టమాటా చారు లాగానే. ఓకే, దాని ప్లేస్ లో మనం డిఫరెంట్ గా ట్రై చేసుకోవాలి. ఓకే. కొంచెం పసుపు వేస్తున్నాం. ఓకే. ధనియాల పొడి వేస్తున్నాండి. ఇంట్లో ఏంటంటే ఎక్కువ వెజ్జా నాన్ వెజ్ ఎక్కువ ఏం ప్రిపేర్ చేస్తుంటారు? వెజ్ నాన్ వెజ్ అన్ని తింటారు. ఇది అంటూ ఏముండదు. ఫిష్ ఎక్కువ తింటాం. ఫిష్. ఓకే. కొంచెం కారపొడి వేసానండి. ఇప్పుడు నిమ్మరసం పోసుకోవాలండి. ఓకే. నిమ్మకాయలు. సో నిమ్మకాయలు మనం ఉడకబెట్టుకోవాలి. ఫస్ట్ ఉడకబెట్టుకోవాలండి. ఓకే. ఎంత ఒక 5-10 minutes అలా ఉడకబెట్టుకుంటే అంతే అండి. ఓకే, తొందరగా మెల్ట్ అయిపోతాయి కదండి. సో జనరల్ గా మనం చారులో చింతపండు వేస్తాం కదా పులుపు కోసం, ఇది డైరెక్ట్ గా నిమ్మకాయలు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. అవును, బాగుంటుంది. ఎవరి దగ్గర నేర్చుకున్నారండి రెసిపీ? అమ్మ వాళ్ళ దగ్గర అండి. ఇంట్లో అమ్మ వాళ్ళ అత్తయ్య వాళ్ళు కూడా చేస్తుంటారు, అలా నేర్చుకున్నా. వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు. మీ పిల్లలకి నేర్పిస్తూ ఉంటారా చిన్న పనులు? చేస్తుంటారు. ఇంకా చిన్న వాళ్ళే కదా. చేస్తారండి, ఇంట్లో వర్క్ చేస్తూనే ఉంటారు, ఏదో ఒకటి హెల్ప్. పెద్ద పాప ఎంత అంటే ఏజ్ లో చిన్నదే అయినా మిగతా ఉండే ఇద్దరు కంటే పెద్ద పిల్ల కాబట్టి. కొంచెం మిరియాలు వేసుకుందామండి. మిరియాలు. ఓకే. సాల్ట్ వేయాలి. సాల్ట్, గరం మసాలా వేసుకోండి. ఓకే. జనరల్ గా మనం రెగ్యులర్ గా చేసుకునే రసం టైప్ కైండ్ లో రైస్ కి యూజ్ చేసుకుంటే బాగుంటుంది. సమ్మర్ కదా, కొంచెం చార్లు ఎక్కువ తింటాం కదా, బాగుంటది. కొంచెం రెగ్యులర్ గా టమాటో రసం కాకుండా పుల్ల పుల్లగా ఉంటుంది, బాగుంటది.
కొత్తిమీర వేసుకుందామండి. అయిపోయింది. ఓకే. డిష్ ఇంకా అంటే పిల్లలతో పాటు ఉంటున్నారు కాబట్టి వన్స్ వాళ్ళు స్కూల్ కి పంపించేశాక చిన్న పాపతో ఉంటారు. చిన్న పాప ముగ్గురు వెళ్తారండి. సో పాపని జాయిన్ చేసేసారు. నర్సరీ అయిపోయింది, LKG ఇప్పుడు 3 years కి వేసా. పాపం దానికి ఇప్పటి నుంచే కష్టం. ఎందుకంటే ఇద్దరితో పాటు వెళ్తా అనేసి మారం చేస్తుంటే పంపించా. పాపం తెలియదు ఇంకా ముందు ముందు ఇంకా వద్దు అంటారు ఇప్పుడు LKGకి వచ్చేది. మరి ఏం చేస్తుంటారు? ముగ్గురు పిల్లలు వెళ్ళిపోతారు, హస్బెండ్ వెళ్ళిపోతారు, ఇంట్లో వర్క్ ఉంటది కదండి. మాకు ఒక గ్రూప్స్ ఉన్నాయి లేడీస్ కి, ఇక అందులో తంబోలా ఆడుతుంటాము, కిట్టి పార్టీ టైప్ లో ఫన్ గేమ్స్ ఆడుతుంటాం. ఇక అట్లా టైం పాస్ అవుతుంటది ఇంటికి. అంతే. వాట్సాప్ గ్రూప్స్ లో అంతే అంతే. మరి కొత్త కొత్త రెసిపీస్ అవన్నీ షేర్ చేసుకుంటూ ఉంటారా? చేసుకుంటామండి, బాగుంటది ఫ్రెండ్స్ తోటి మంచిగా. మీ హాబీస్ ఏంటండి? ఏం చేస్తుంటారు జనరల్ గా? టీవీ చూస్తుంటాను. టీవీ చూస్తూ ఉంటారు. సుమ ప్రోగ్రామ్స్ ఎక్కువ చూస్తాను. ఎక్కువ సుమ గారి ప్రోగ్రామ్స్ చూస్తూ ఎక్కువ ఈటీవీ ఫాలో అవుతూ ఉంటారు. ఈటీవీ ఫాలో అవుతా బాగా. సో అయిపోయినట్టుంది కదా? ఆల్మోస్ట్ అయిపోయిందండి. మెత్తబడిపోయినాయండి. అంటే ఆల్రెడీ ఉడిపించుకొని ఉన్నాం కాబట్టి ఆయిల్ చేసినాము. ఇప్పుడు ఇంకా అయిపోయింది. డిష్ అవుట్ చేసుకున్నాం. డిష్ అవుట్ చేసుకున్నామా? ఓకే. కొంచెం కొత్తిమీర, నిమ్మచారు రెడీ. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పు మమత. ఓకే. నిమ్మచారు టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. నిమ్మచారు కావలసిన పదార్థాలు: ఉడకబెట్టుకున్న నిమ్మకాయ ముక్కలు, పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, మిరియాలు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా. నిమ్మచారు తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె వేసి అందులో పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, ధనియాల పొడి, కారం వేసి కొద్దిసేపు మగ్గనిచ్చి ఇప్పుడు ఉడికించుకున్న నిమ్మకాయలు, నీళ్లు, మిరియాలు, ఉప్పు బాగా తెరలించి చిక్కబడగానే డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, నిమ్మచారు రెడీ.